హైదరాబాద్ చిత్రనాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహితపై కత్తిపీటతో గొంతు కోశాడు ఆమె ప్రియుడు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు ప్రియుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఎస్ఆర్టీ కాలనీలో కాస్మెటిక్ వర్క్ చేసే శ్రావ్య తన తల్లితో కలిసి నివాసం ఉంటోంది. భర్తతో గొడవలు జరుగుతుండటంతో ఇటీవలే విడాకులు తీసుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం శ్రావ్యను తన చిన్ననాటి స్నేహితుడైన మణికంఠ కలిశాడు. అప్పటి నుంచి ఇద్దరు చనువుగా ఉండేవారు. అయితే కొద్ది రోజులుగా శ్రావ్య మణికంఠను దూరంగా ఉంచుతోంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే శ్రావ్య ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయం తెలుసుకున్న మణికంఠ ఆమె ఇంట్లోకి చొరబడి గొడవకు దిగాడు. కోపంతో అక్కడే ఉన్న కత్తిపీట తీసుకుని ఆమె గొంతు కోసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే శ్రావ్య కేకలు వేయడంతో ఇంటి యజమానితో పాటు స్థానికులు వెళ్లి మణికంఠను పట్టుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తుండటంతో అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరోవైపు గాయాల పాలైన శ్రావ్యను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మణికంఠను అందులో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతను సడన్ గా చేసి ఇప్పుడు ప్రేమ నిరాకరించింది. నిరాకరించినందుకు అతను వచ్చి ఆమె ఎవరు లేదు, వాళ్ళ అమ్మ కూడా లేదు ఇంట్లో, వాళ్ళ అమ్మ జాబ్కి వెళ్ళింది, ఈమె ఒకతే ఉన్నది. ఈమె కూడా ఒక గంట అయితే ఆఫీస్కి వెళ్తారు. అంత లోపల ఇతను వచ్చేసి డోర్ పెట్టేసి ఆమె కత్తిపీటతోటి ఆమె పైన కూర్చొని ఆమె కళ్ళ మీద పొడవడం, గొంతు కోయడం జరిగింది. ఆమె ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ చిత్రనాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహితపై కత్తిపీటతో గొంతు కోశాడు ఆమె ప్రియుడు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు ప్రియుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సంతోష్, పాతబస్తీ చిత్రనాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇది కూతవేటు, చిత్రనాక పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఎస్ఆర్టీ కాలనీ ఉంది. గత కొంతకాలంగా శ్రావ్య అనే ఎవరైతే యువతి ఉందో ఆమె తన తల్లితో నివాసం ఉంటుంది. ప్రస్తుతానికి మనము ఎక్కడైతే ఆమె స్నేహితుడు ఆమె పైన అటాక్ చేశాడో ప్రస్తుతం అయితే అదే నివాసం వద్ద ఉన్నాం మనం చూడొచ్చు. ఇదే నివాసం సెకండ్ ఫ్లోర్ లో ఎస్ఆర్టీ కాలనీలో నివాసం ఉంటుంది శ్రావ్య తన తల్లితో. అయితే సరిగ్గా 9 గంటల ఆ ప్రాంతంలో తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో గౌలిపుర ప్రాంతానికి చెందిన మణికంఠ ఒంటరిగా ఉన్న శ్రావ్యను ఇంట్లోకి చొరబడి ఈ డోర్ క్లోజ్ చేసిన తర్వాత కత్తిపీటతో ఆమెను మెడపై కోసే ప్రయత్నం చేశాడు. అంతలోనే చెవు అలాగే కళ్ళలోంచి కూడా తీవ్రంగా బ్లడ్ రావడంతో ఆమె అరుపులు కేకలు వేయడంతో ఒక్కసారిగా స్థానికులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతన్ని పట్టుకొని దేశశుద్ధి చేసిన తర్వాత చిత్రనాక పోలీసులకు అప్పగించారు. అమ్మ, ఇది ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎట్లా రావడం జరిగింది, అసలు ఏమైందమ్మా? అమ్మాయికి జిమ్ పోయి వస్తుంటే చూసి ఆట ఫాలో అయ్యింది అట్టుకుంటా. అమ్మాయి పై సీడీలు ఎక్కుతుంటే ఫాలో అయ్యి వెనకాల అమ్మాయి డోర్ తీసుకుని రాగా నా అబ్బాయి కూడా వచ్చి డోర్ లాక్ తీసేసి ఇంకా ఆంధ్ర మీదకి వచ్చేసి కళ్ళు పడవటం అట్లా చేసిన అరుపులు వినేసరికి మా కొడుకు మేమందరం పనికి వస్తా లంచ్ బాక్స్ తీసుకుని పైనకి దిగుతా చూసి ఎవరు నువ్వు వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోవట్లా, నేను పోను ఎవడు రా నువ్వు ఏం చేసుకుంటావు అని బెదిరిస్తాను, నువ్వు వెళ్ళిపో అని. ఇంకా రెగొట్టల్లో అమ్మాయి అరుస్తానే కోసానే ఉన్నాడు, కోసి కళ్ళు గుచ్చుతానే ఉన్నాడు, కళ్ళతో ఇట్లా గుద్దుతున్నాడు కింద పండేసి గుద్దుతుంటే మా కొడుకు చూసి అరుస్తూ ఉన్నాడు. అందరూ పెద్దగా అరుస్తూ ఉంటే లెగొట్టలా. ఇంకా ఇంటికల్లో ఓనర్స్ వాళ్ళు వచ్చి నా కిటికీలు పగలు కొడితే ఇడ్సరా అన్నా కూడా ఏడవటలేదనమాట. అట్టానే పగలు కొడుతూ ఉండారు. ఎంత చేసినా ఏడవాలి. ఇంకా లాభం లేదు. పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయట్లా. ఇంక ఇట్లా దగ్గర కదా ఉరికెత్తాడంటే మా కొడుకు దబా ఉరికేసిండు అరిచి టీటలు అన్ని పగలు కొట్టేస్తున్నా తీస్తున్నా. ఎంతమంది బెదిరించినా కూడా కొడుకెళ్ళి ఇంకా అంత పోలీసులను తీసుకొచ్చిండు. వాళ్ళు వచ్చి బెదిరించి తీస్తున్నా కూడా జరగటలా. అట్టానే కూర్చొని కోసేస్తానే ఉన్నాడు. ఎంత ట్రై చేసినా కూడా పోలీసులు చేసిన గడ్డపార్లు అవన్నీ తీసి పగలు కొట్టేసి ఇంకా పారిపోదామని ఇక్కడ నుంచి దూకేపోయిండు. పట్టుకొని ఇంకా బాగా కొట్టి ఇంకా అమ్మాయి అట్టాను గురక పెడతా ఉంది. ఇంకా కిందకు తీసుకెళ్లారనమాట. గతంలో ఎప్పుడైనా వచ్చాడమ్మా మీ ఫ్రెండ్ మణికంఠ అని చెప్తా ఉన్నారు, ఎప్పుడు చూసారా మీరు? మేము ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూస్తాం. ఇంతకుముందు ఆ మూల సైడ్ ను మాట్లాడుకోగా విన్నాం. వాకింగ్ పోయేస్తుంటే మామూలుగా మాట్లాడుతూ ఉంటారు కదా అన్నట్టుగా చూసాం, అంతేగాని ఇంకా ఆ మూల మీద చూసినాం అంతే. ఒకసారి బండి మీద వస్తుంటే 9 గంటలకు వచ్చారా? అసలు ఇప్పుడు 9 గంటలకు వచ్చిండు. ఎలా ఉండిందంట సిచ్యువేషన్ ఏంటి, అసలు అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది? అసలు అమ్మాయి గురక పెడతా ఉంటే చూడలేకపోయింది. 2 కళ్ళు పొడిచేసాడు కదా, చూడలేకపోతుంది అమ్మాయి. మనుషులకి వెళ్ళి గురక పెడతాం, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. గురక పెడతా ఉంది, కొట్టగలాడుతా ఉంది, అసలు చూడలేకపోయింది. మొత్తం 2 కళ్ళు పొడిచేసాడు, తలకాయ పగలు కొట్టిండు, ఇక్కడ గోసేసిండు కదా, చూడలేకపోతుంది అనమాట. మనం చూడొచ్చు డోర్ బ్రేక్ చేసిన తర్వాత అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్పాట్ లోకి చిత్రనాక పోలీసులు వచ్చారు. అప్పటికి కూడా అతను బయటికి రాకపోగా
విండో నుంచి బయటికి బాల్కన్ నుంచి జంప్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే పోలీసులు మాత్రం అతను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం చిత్రనగర్ పోలీస్ స్టేషన్ లిఫ్ట్ చేశారు. అయితే ఇక్కడ గ్లాస్ మిర్రర్ కూడా బ్రేక్ చేశారు, అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా ఇటు మణికంఠన్ మాత్రం ప్రస్తుతం చిత్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. సంతోష్, Right, thank you, లేటెస్ట్ అప్డేట్ అవుట్ స్టూడియో.